ఇఫ్ స్పెక్టికల్ అన్న 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 కొంచెం అన్న, నాకు ఆల్రెడీ నేను 4 రోజులు నిద్రపోయి నాకు బోర్ పని చేయట్లేదు. సో ఒక స్పెక్టకల్ అంటే గ్రాండ్ లొకేషన్స్, భారీ సీన్స్, ఇట్లా కొన్ని కొలమానాలు ఉంటాయి కదా. సో వాటన్నిటిని ఒక గదిలోకి తీసుకొస్తే, ఒక ఇంట్లోకి తీసుకొస్తుంది రావు బహదూర్. సత్య అన్న, యూ గైస్ కెన్ ఆల్సో ఆన్సర్ సార్. మీరు కూడా రావ్ బహదూర్ ఇన్ 1 line. ఫస్ట్ నన్ను అడగచ్చు కదా. కొంచెం నేను క్వశ్చన్స్ మీకు చెప్పాల్సింది ముందు, సారీ. ఈ క్వశ్చన్ పేపర్ లీక్ చేయలేదు నువ్వు. సో అదే రావ్ బహదూర్ ఇన్ 1 line. మీరు చెప్తారండి, నేను చెప్తాను. సో మొన్న ఆల్రెడీ ఒకసారి చెప్పాను, చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. ఇది ఒక మహా అన్నట్టు ఒక స్పెక్టికల్ అని ఎందుకు మేము అందరం అంటే ఒక ఎన్నడూ చూడని నట్టుగా తెలుగు చిత్రం అని చెప్పి ఒక ట్యాగ్ లైన్. ఇది ఇప్పుడు రాసుకున్నది కాదు. సినిమా స్టార్టింగ్ మహా ఫస్ట్ టైం చెప్పినప్పుడు అందరం కూర్చొని తను నరేట్ చేసినప్పుడు దీనికి ఏ ట్యాగ్ లైన్ వేస్తే బాగుంటుంది అని అప్పటి నుంచి షూటింగ్ కూడా అప్పుడు జరగలేదు ఇంకా. అందరం నలుగురే, నేను శరత్ అనురాగ్ మహా కూర్చొని అసలు దీనికి ఏ ట్యాగ్ లైన్ పెట్టాలి, దీని టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఈ టాపిక్స్ అన్నీ వస్తున్నప్పుడు వచ్చిన లైన్ అది. మునుపెన్నడూ చూడని విధంగా తెలుగు సినిమా అని, లేకపోతే ఫ్రమ్ తెలుగు టు ద వరల్డ్ అని ఒక 2 ట్యాగ్ లైన్స్ ఏవో అనుకున్నాము. అయితే ఆ ట్యాగ్ లైన్స్ సినిమా తీయకముందు అనుకున్నాం. తర్వాత సినిమా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చొని ఏమో మనం ఏ ట్యాగ్ లైన్స్ అయితే అనుకున్నామో ఆ ట్యాగ్ లైన్స్కి తగ్గట్టే సినిమా వచ్చిందని వెరీ హ్యాపీ ఫీల్ అయ్యి ఆ ట్యాగ్ లైన్ సూపర్ స్టార్ చెప్పడం, సూపర్ స్టార్ గారికి మేము చెప్పినప్పుడు ఎస్ దీనికి ఇదే కరెక్ట్ ట్యాగ్ లైన్ అని తను ఫీల్ అవ్వడం. ఐ థింక్ దట్ ఈస్ వాట్ రావ్ బహదూర్ ఇస్ ఫర్ మీ, శరత్. ఐ థింక్ ఇట్ ఈస్ నిజంగానే ఫ్రమ్ తెలుగు టు ద వరల్డ్. అండ్ ద ఎక్స్పీరియన్స్ రావ్ బహదూర్ మీకు ఇవ్వబోతుందంటే, జనరల్గా మీరు థియేటర్లో సినిమా చూడడానికి వెళ్తాం, కానీ రావ్ బహదూర్ని మాత్రం అదేంటది రావ్ బహదూర్ అనే వాడి ప్రపంచాన్ని అనుభూతి చేయడానికి థియేటర్లోకి ఎంటర్ అవుతాం. ఇది మాత్రం దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ. జాన్రా డెఫినేషన్ ఒకసారి మళ్ళీ వి వాంట్ టు క్లియర్లీ. మాస్క్ తీస్తావా? నాకు జ్వరం ఉంది చాలా. జాన్రా డెఫినేషన్ మన సినిమా ఏంటి అనే దానికి ఒక్కసారి మళ్ళీ వాంటెడ్ టు సే ఇట్స్ అ సైకలాజికల్ డ్రామా అండి. సినిమా సైకలాజికల్ డ్రామా. మన సినిమా థ్రిల్లర్, హారర్ ఇది కాదండి, సైకలాజికల్ డ్రామా. సో మన డ్రామా స్టార్ట్ టు ఎండ్ మన సినిమాని ఈ లెన్స్లో మనము క్యారీ ఫార్వర్డ్ చేశాము. అండ్ ఈ జాన్రా అనేది సైకలాజికల్ డ్రామా మీట్స్ మ్యాజికల్ రియలిజం అండ్ డార్క్ హ్యూమర్ అనే స్పేస్లో పెట్టిన సినిమా. ఈ సినిమాని ఈ జాన్రా ఏదైతే మనం చేశామో ఇది ఫస్ట్ టైం ప్రాబబ్లీ ఇన్ తెలుగు సినిమా ఆర్ ప్రాబబ్లీ ఇన్ ఇండియన్ సినిమా యాజ్ వెల్. సో వి జస్ట్ వాంటెడ్ టు క్లియర్లీ కమ్యూనికేట్ వన్స్ అగైన్ ఇట్ ఈస్ అ స్పేస్లో మన సినిమా ఉంటుంది. సో దట్స్ వాట్ వీ వాంటెడ్ టు communicate about the film as well. It's a psychological drama driven by human emotions, complexities in humans and obsessions that people have. So yeah, sir, మీరు 1 line లో రావ్ బహదూర్ చెప్పండి మీ స్టైల్లో 1 line. సో బేసికలీ సైకలాజికల్ డ్రామా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, సైకలాజికల్ డ్రామా అని తీసారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు యాడ్ టు దట్. సైకలాజికల్ డ్రామా మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్క్రీన్ ఇవ్వగానే అయిపోతుంది. వాళ్ళ పాత్రలు, వాళ్ళ గొడవ, వాళ్ళ సైకలాజికల్ థాట్ ప్రాసెస్, వీటి మీద ఆధారపడి స్క్రీన్ మీద సినిమా శుభంగా గడపడంగానే కథ అయిపోతుంది. కానీ ఈ సైకలాజికల్ డ్రామా ఈజ్ యాక్చువల్లీ ఏ సైకలాజికల్ డ్రామా దట్ విల్ స్టార్ట్ అ డ్రామా హియర్ ఫర్ ఆల్ ద ఆడియన్స్ అని నేను లైక్ దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఆన్ దట్ నోట్ నన్ను చాలామంది అడుగుతున్నారు ట్విట్టర్లో, అది కూడా చూస్తున్నాం, మేమేం ఎక్స్పెక్ట్ చేయాలి సినిమా నుంచి అండ్ వాట్ షుడ్ పీపుల్ ఎక్స్పెక్ట్, వాట్ షుడ్ అన్ ఆడియన్స్, ఐ జస్ట్ బాట్ ఎ టికెట్, నేను ఏం ఎక్స్పెక్ట్ చేసి కూర్చోవాలి? ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్స్.
సో ఏం ఎక్స్పెక్ట్ చేయాలంటే సార్ నేను చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూసి పెరిగినోడిని. నేను ఎన్ని రకాల సినిమాలు చూసాను తెలుగు సినిమాలు నాకు తెలీదు. శ్రీహరి గారి సినిమాలు ఏ సినిమా వచ్చినా చూసేవాడిని థియేటర్కి వెళ్ళి. థియేటర్ల మధ్యలోనే పుట్టి పెరిగాను. సో వీడు కమర్షియల్ సినిమా చూసి పెరిగినోడిని. అయితే ఇప్పుడు టైం మారే కొద్దీ కమర్షియల్ సినిమాకి కూడా ఒక న్యూ డెఫినేషన్ రావాలి కదా. సో టు గివ్ న్యూ ఎక్స్పీరియన్సెస్ టు ఆడియన్స్. సో ఆ స్పేస్లో ఇప్పుడు మీరు నా కంచరపాలెం చూసినట్టయితే మీరు ఒక సెన్స్ చేసి ఉంటారు, ఒక స్టోరీ టెల్లింగ్ వైజ్ దిస్ ఇస్ ద స్పేస్, ఇది అతని స్పేస్ అని చెప్పేసి. సో దీన్ని మెయిన్ స్ట్రీమ్ సినిమాకి మధ్యలో ఒక స్వీట్ స్పాట్ ఉంటుంది కదా, ఆ స్వీట్ స్పాట్లో ఉండి ఈ స్టోరీ చెప్పాను అనమాట. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ స్టోరీ డ్రివెన్, కాంటెంట్ డ్రివెన్, వాట్ ఎవర్ టర్మ్స్ వీ హ్యావ్, ఆల్ దోస్ టర్మ్స్ కెన్ బి అప్లైడ్ టు దిస్ ఫిల్మ్. ఈ సినిమాకి అవి అప్లై చేయొచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ a very nice mainstream commercial experience, commercial cinema experience. Yeah. ఓకే, ఎనీబడి పాయింట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయాలి ఆడియన్స్ థియేటర్లోకి వస్తుంటే? నా మటుకైతే బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ ఐ థింక్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. చాలా సినిమాలు చూస్తాం. నాకు సినిమా అయిపోయాక కూడా యాక్చువల్లీ మొన్న షోస్ అయిన వాళ్ళు కూడా చాలామంది, అంటే కొంచెం ఆనెస్ట్గా చెప్పాలంటే సార్, ఈ సినిమా గురించి మాట్లాడాలంటే మాకు కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే చాలా నమ్ముతున్నాం, చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది, కానీ ఏది చెప్పినా ఈ మధ్య అబ్బాయి లేదురా ఇంత ఓవర్ చేస్తారు అనే ఒకటి ఎనర్జీ వస్తుంది కదా బయట. సో కొంచెం మెజర్డ్గా చెప్పాలి, హంబుల్గా, లైక్ వీఆర్ వీఆర్ ఇన్ లవ్ విత్ ద ఫిలిం సో మచ్ అండ్ వీ నో దట్ విల్ బీ సెలబ్రేటెడ్ సో మచ్. కానీ ఎక్కువ చెప్పండి, మెజర్డ్గా ఉందాము, ఎక్కువ చెప్పాలని లేదు. అది ఇది హంబుల్గా చెప్పినప్పుడేమో బాగా చెప్పాలంటారు, బాగా చెప్పినప్పుడు హంబుల్గా చెప్పాలంటారు. ఏంటిది? అండ్ మై ఎక్స్పీరియన్స్ వాజ్ అయితే ఇప్పుడు ఒక ఆపరాకి వెళ్ళినప్పుడు ఒక ఐ డెంట్ ఫీల్ లైక్ ఇట్ వాజ్ జస్ట్ అ ఫిలిం. ఏదో రియల్ ఆ క్యారెక్టర్స్ చాలా హ్యూమన్గా మనకు పరిచయం అయినట్టు అనిపిస్తుంది. ఇట్స్ అ వెరీ హ్యూమన్ స్టోరీ, యూ హ్యావ్ టు గెట్ ఇమర్స్డ్ ఇన్ టు ద పీపుల్. అండ్ వాట్ ఈస్ ద వన్ థింగ్ ఆన్ దట్ నోట్, వాట్ ఈస్ ద వన్ థింగ్ యూ వాంట్ పీపుల్ టు నో బిఫోర్ కమింగ్ టు ద థియేటర్? అలాంటిది ఏమన్నా ఉందా థియేటర్కి వచ్చే ముందు? ఇదా లేకపోతే అందరికీ? ఒకటైతే మీరు ఓపెన్ మైండ్తో రావాలని ఒకటి అన్నారు, బట్ ప్లీజ్ కమ్ విత్ అన్ ఓపెన్ మైండ్. మంచిగా ఎక్స్పెక్టేషన్స్ ఏదేదో అట్లుంటుందేమో ఇట్లుంటుంది ఏది అనుకోకుండా హ్యాపీగా ఈ ఒక డెఫినెట్లీ ఒక న్యూ జాన్రా, ఒక న్యూ డిష్ సేవర్ చేయడానికి వెళ్తున్నట్టు డెఫినెట్లీ రావచ్చు. సో దట్స్ వాట్ ఐ కెన్ సే. యా, టు యాడ్ టు దట్ పాయింట్, ఓపెన్ మైండెడ్గా ఎందుకు రావాలి అని అడుగుతున్నాం అంటే, ఓకే ఇప్పుడు దాకా టీజర్స్ చూశారు, మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ దాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళింది, అండ్ మా ప్రొడ్యూసర్స్ చూసి వాళ్ళు ఆనందం వ్యక్తపరిచారు ప్రీవియస్ మీట్స్లో. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఇంటర్నెట్లో చాలామంది దాన్ని ఇంటర్ప్రిట్ చేయడం వల్ల వచ్చేటువంటి ఎక్స్పెక్టేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక సర్టెన్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఈ మాధ్యమాలు ఉన్నాయి కూడా ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేయడానికి. మేము ఎందుకు ఒక క్లీన్ ఎక్స్పెక్టేషన్ వచ్చి కూర్చుని ఎందుకు క్లీన్ ఎక్స్పెక్టేషన్ అంటే ఓపెన్ మైండ్తో ఎందుకు రామని అడుగుతున్నాం అంటే, టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ దట్ వీఆర్ ట్రయింగ్ టు షో ఆన్ స్క్రీన్. ఆ స్క్రీన్ మీద మేము చేసిన విన్యాసాలన్నింటినీ వాటిని అనుభూతి చెందడానికి, ఆ ఎక్స్పెక్టేషన్ అనేది ఒక స్టోరీ ఆల్రెడీ మనం రన్ చేసుకుంటే అక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు మేబీ అది మ్యాచ్ అవ్వలేదు అని మిస్ మ్యాచ్, అది ఆ కంపారిజన్ వస్తుంది కదా. సో ఇంకొక వన్ మోర్ రీజన్ వై వీ షుడెంట్ కంపేర్ దిస్ ఫిల్మ్ విత్ ఎనీథింగ్ ఎల్స్ ఇస్ అబ్సల్యూట్గా ఎవ్రీ సీన్, ఎవ్రీ షాట్, ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ ఎక్స్ప్రెషన్ హ్యాస్ ఎ మీనింగ్ హియర్ ఇన్ మై హెడ్. ఓకే, సో ఇక్కడ నుంచి ఒక ఇమాజినేషన్ స్పేస్లో నుంచి తీసిన ఒకటువంటి సినిమా ఇది. నా ఇమాజినేషన్ అనేటువంటి ఒక బాక్స్లో నుంచి తీసినటువంటి సినిమా. మ్యాచింగ్స్ అంటే ఎవరైనా ఎప్పుడైనా అలాగా ఆలోచించి ఎక్కడైనా ఏదైనా ఒకటి చేసిండా, నేను మాత్రం ఈ సినిమాని ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ ఒరిజినల్ ఫిల్మ్. సో మనం ఒక ఎక్స్పెక్టేషన్తో వచ్చి కూర్చుంటే ఆ ఒరిజినాలిటీ ఎక్కడ క్లాష్ అవుతుందో, ఆ కంపారిజన్లో, లేదంటే నేను అలా అనుకున్నా ఇలా అనుకున్నా, ఆ కంపారిజన్లో ఎక్కడ ఆ ఎక్స్పీరియన్స్ లూజ్ అవుద్దా అని ఒక ఫిల్మ్ మేకర్ టెన్షన్. సో that is why please come with an open mind, and we promise you an outstanding cinematic experience. కమ్ ఫర్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్కి రండి.